హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు చికెన్తో ఏదో కొత్త రెసిపీ చేస్తున్నారండి. ఇంకా దానికోసం అయితే ఇంకా వంటింట్లో ఇవన్నీ మొదలు పెట్టేశాడు, ఎలా చేయాలి ఏంటనేది. ఫస్ట్ అయితే చికెన్ తీసుకున్నాడు, చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని అండ్ దాన్ని మిక్సీ వేసేసుకున్నాడు. అండ్ దానికి కావాల్సింది ఆనియన్, వెల్లుల్లిపాయి అండ్ పచ్చిమిర్చి అన్నాడు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా బ్రెడ్ పౌడర్ తీసుకున్నాడు, అది కూడా చిన్నదిగా చేసి మిక్సీ వేసుకున్నాడు. ఇంకా ఇవన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకొని అండ్ ఇంకా ఆలు స్మాష్ చేసి ఉంటుంది కదా, అదైతే పక్కన పెట్టుకోనున్నారు. అది కూడా దాంట్లో స్టఫింగ్ చేయాలంట. సో ఇదైతే బాగా చిన్న పీసెస్గా కైమాగా బాగా కట్ చేసేసుకో, బాగా దాన్ని చూస్తున్నారు కదా, బాగా దాన్ని చిన్న పీసెస్గా చేసేస్తున్నాడు. అండ్ ఇంకా మొత్తం అయితే రెడీ అయిపోయిందంట. మరి పక్కన అయితే పెట్టుకున్నాడు బ్రెడ్ పౌడరు, దాంతో కలిపి వేయాలంట. అండ్ ఆ పక్కన ఆలు ఉంది, ఇంకా ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు, మరి టేస్ట్ చూడాలి. ఇక్కడ కూడా పైన అయితే వేసేసుకుంటున్నాడు. అండ్ ఎప్పుడైతే చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాడు. మరి ఎలా ఉందో తినాలి, టేస్ట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఇంకా దాంట్లోకి పొటాటో స్మాష్ చేశాడు కదా, అది కూడా మిక్స్ చేసేసుకుంటున్నాడు. అండ్ ఇదంతా దాంట్లోకి కార్న్ఫ్లోర్ తీసుకున్నాడు ఒక 4 స్పూన్స్, అండ్ మైదా కూడా తీసుకున్నారు 4 స్పూన్స్. ఇంకా ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసుకొని ఇంకా మొత్తం చిన్న ఫింగర్స్ లాగా రెడీ చేసుకున్నాడు. అంటే మనకు కావాల్సిన రోల్ అయితే చేసుకోవచ్చు, ఒక రోల్గా చేశాడు. అండ్ తర్వాత ఇవైతే ఒక బాల్స్లా చేశాడు. ఇంకా అవన్నీ పక్కన కావాల్సిన షేప్స్లో తయారు చేసుకొని పక్కన ఆయిల్ అయితే పక్కన పెట్టుకున్నారు. ఆయిల్ ఇంకా బాగా దాంట్లోకి డీప్ ఫ్రై చేసేసుకున్నాడు. చూడడానికి అయితే చాలా బాగా వచ్చాయి, మరి టేస్ట్ చేసి చూడాలి ఎలా ఉన్నాయి అనేది. నా కొడుక్కి నా పిల్లానికి ఏంటి ఇవేమంటారు? అవి నా ఫింగర్స్, చికెన్ ఫింగర్స్. అవి అంత లావు ఉన్నాయి, నాది ఏళ్ళు లావు కాబట్టి. నీ వేలు సైజ్ అంత వేస్తారా ఫింగర్స్ అంటే? ఎవరి ఫింగర్ సైజ్తో వాళ్ళకే వస్తాయి. అయితే అండ్ కొన్ని అయితే రౌండ్ షేప్లో కొన్ని చేశారు. ఇవి చీజ్ బాల్స్. చీజ్ బాల్సా? చీజ్ బాల్స్. చీజ్ ఏది లోపల ఉంటాయి. తినచ్చంటావా? ఇవి తినచ్చంటావా? చావరు, ఏదైనా అయితే తేడా అయితే చావరు. నువ్వు చేసి ప్రయోగం నేను నా కొడుకు తింటావు, నువ్వు ఇది ఆప్షనల్. నువ్వు తినకపోతే మాకు రోల్ మిగిలిద్ది, మాకు బాల్ మిగిలిద్ది. అదే ఏదైనా నీ మీద నమ్మకంతో తింటాం, ఓకేనా? చేయడమేమో కానీ ఇల్లు మాత్రం అందంగా ఉంది. అండ్ ఇంకా వంటింట్లోకి కానీ వస్తే ఇంకా మొత్తం రెసిపీ కానీ చేస్తే ఇంకా దానికి సంబంధించిన సామాన్లు అయితే చాలా పడిపోతాయి. ఇంకా మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకునే లోపల సరిపోతుంది, మొత్తం చాలా పని అయిపోతుంది.